కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్ జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కొత్తపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఇల్లంతకుంట రోడ్ జమ్మికుంట భాగ్యలక్ష్మి ఐరన్ అండ్ హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులన్నీ హోల్సేల్ ధరలకే లభించును. మా వద్ద అన్ని రకాల సిమెంట్ బస్తాలు, సలాక మరియు జిందాల్, కామధేను, తిరుపతి మరియు అన్ని రకాల టీఎంటీ బార్లు లభించును. మొదలగు అన్ని మా షాప్ నందు లభించును. రేకులు, కలర్ రేకులు, ఎంఎస్ పైపులు లభించును. సరసమైన ధరలకే హోల్సేల్ గా ఇవ్వబడును. గమనిక, అంతేకాకుండా మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలలో మీరు అనుకున్న విధంగా ఇల్లు నిర్మించి ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్, ఇల్లంతకుంట రోడ్, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముందు, జమ్మికుంట. బిల్డింగ్ మెటీరియల్స్ లభించును. ప్రొప్రైటర్ పూరెల్ల రామన్న పటేల్. సెల్ 8985099456 9949866645. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రణవ్ బాబు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రజల సమస్యల పట్ల సోయి లేకుండా పోయిందన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు వర్షాలు కురవాలని గ్రామ దేవతలను ప్రార్థిస్తూ చెట్ల తీర్థం. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఈటల వర్గీయులు పెద్ద మొత్తంలో షామీర్పేట్కు బయలుదేరినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలంలోని బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.